రైట్. ప్రైజ్ గాడ్. రియల్లీ ఐ సా అంటే దేవుని యొక్క ఆత్మ యొక్క మూమెంట్గా మనం చూస్తున్నాం. ద వర్షిప్ అండ్ ద షేరింగ్, ఎస్పెషలీ ద బ్రదర్స్ షేరింగ్ ఇస్ ద God is the God will never despise the small beginnings. అద్భుతం. చిన్న తెలుగులో ఏమో తెలియదు కానీ సో అల్పమైన తృణీకరించి వాడేవాడు అల్పమైన కార్యములను, కానీ మనకి ఇంగ్లీష్లో వస్తే స్మాల్ బిగినింగ్స్ యా. సో తృణీకరిస్తారు. సో యాక్చువల్ మేము యూఎస్ఐ మినిస్ట్రీలో స్టాఫ్ వర్కర్స్ ఉన్న తర్వాత 6 years we worked as a స్టాఫ్ వర్కర్స్. సో బ్రదర్కి బహుశా మేము ఆంధ్రాలో ఉండేవాళ్ళం. సో రైట్. సో మేము స్టాఫ్ వర్కర్గా ఉన్న తర్వాత ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ మినిస్ట్రీస్ గురించి మేము ఆలోచిస్తున్నామో మేము తెగించి డిస్పాచ్ అయ్యాం. అంటే ఆఫ్కోర్స్ మేము తెగించి స్టెప్ డౌన్ అయ్యాం మినిస్ట్రీకి, ఇక ఫ్యామిలీ మినిస్ట్రీస్ ప్రత్యేకంగా. దేవుడు భారం మగలు పెంచడం స్టార్ట్ చేశాడు. 98లో దర్శనం వచ్చింది మాకు. దాని తర్వాత మేము కొంతకాలం ఇంటర్మిషన్, స్క్రిప్చర్ యూనియన్ అండ్ వైజాగ్ చర్చ్లోని అసోసియేట్ పాస్టర్గా ఐ వర్క్ ఫర్ సమ్ టైమ్. బట్ ఎప్పుడైతే ఈ భారం వచ్చిందో స్మాల్ బిగినింగ్ మాది. ఇప్పుడు బై ఫెయిత్ స్టెప్తో వేసాం. నో ఫైనాన్షియల్ సోర్స్, ఎనీథింగ్, నో కాంటాక్ట్, నో అంటారు salary, nothing. We just stepped down from the growing church as a pastor. And ఇది ఎప్పుడైతే స్టార్ట్ చేసామో సేమ్ బ్రదర్ చెప్పినట్టు చాలామంది డిస్పైజ్ చేశారు మమ్మల్ని. వీళ్ళేం చేస్తారు, ఇదంత ఈజీయా ఫ్యామిలీ మినిస్టర్ అనేది. సో మెనీ పీపుల్ డిస్పైజ్డ్ us, మెచ్యూర్డ్ బిలీవర్స్. I'm not talking about this despising అనేది not coming out from the outsiders, but within the church. So but we took a stand, but God blessed us. So traveling all over India, different states, different connecting seminar, family seminars, premarital seminars, parenting seminars. And ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి చూసాం. మేము చూస్తే వీ క్రాస్డ్ మోర్ దాన్ 1000 సెమినార్స్. అప్పుడే బ్రదర్ మీరు చెప్పినట్టు ఆ స్మాల్ బిగినింగ్ దేవుడు పీపుల్ మే డిస్పైజ్ అవర్ స్మాల్ బిగినింగ్స్, బట్ గాడ్ విల్ నెవర్ డిస్పైజ్ వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ ఇట్. దట్ ఈస్ ద బిగ్ థింగ్. దేవుని యొక్క ఆత్మ అందులో ఉన్నప్పుడు ఎవరు కూడా దాన్ని డిస్పైజ్ చేయరు. యాక్చువల్గా ఈరోజు నాకు మన చర్చ్ గురించి, చర్చ్ యొక్క అంశం మీద మాట్లాడుకుంటూ వస్తున్నారు సొలొమోన్ అంటే సాల్మన్. సో థ్యాంక్ యూ సాల్మన్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ టు స్పీక్ ఇన్ దిస్ వండర్ఫుల్ చర్చ్. సో దాన్ని అన్న మీరు అంటే డిఫరెంట్ టాపిక్స్ తనిస్తూ సబ్మిషన్ టు ద స్పిరిచువల్ అథారిటీ అనేది నా టాపిక్ యాక్చువల్ ఈరోజు. సో డోంట్ వరీ, దట్స్ మై టాపిక్. బట్ ఇది చూస్తే మీకు అదొకలాగా కనబడవచ్చు. ఇదేంటి నేనేది చెప్పాను అనుకున్నది కాదు. క్విక్లీ ఐ విల్ గో త్రూ 12 క్యారెక్టర్స్ని మేము ఏం చేస్తారంటే క్విక్గా 15 minutesలో కొట్టేస్తుందండి. యా 12. 113 మాత్రం ఐ విల్ టేక్ సమ్ టైమ్. దట్ ఈస్ ద వే హౌ ద ఎర్లీ చర్చ్ దే ఆర్ సబ్మిటెడ్ టు ద అథారిటీస్, ద స్పిరిచువల్ అథారిటీ, స్పిరిచువల్ లీడర్షిప్. సో బ్యూటిఫుల్. సో అఫ్కోర్స్ ఎర్లీ చర్చ్ గురించి మనం చూసినప్పుడు మనకు యాక్ట్స్లో అంతా మనకు కనబడుతుంది కదా ఎర్లీ చర్చ్. సో ఒక భక్తుడు చాలా చక్కగా చెప్పాడు, ఎస్ వీ నీడ్ దిస్ 21st century టెక్నాలజీ, బట్ వీ నీడ్ 1st century క్రిస్టియన్స్ సబ్మిషన్ అండ్ డెడికేషన్, కమిట్మెంట్. వీ నీడ్ 21st century. ఈ టెక్నాలజీ అంతా మనకు కావాలి, 100% మనకు కావాలి. బట్ ఇట్ కమ్స్ టు ద కమిట్మెంట్, గో బ్యాక్ టు ద 1st century. అది మనకి యాక్చువల్గా రిఫరింగ్ పాయింట్. మనకి 1st century యొక్క కమిట్మెంట్ మనకి రిఫరింగ్ పాయింట్, బట్ వీ నీడ్ 21st century టెక్నాలజీ. యా, వెన్ దీస్ బోత్ కమ్ టుగెదర్, థింగ్స్ విల్ హ్యాపెన్. దిస్ చర్చ్ విల్ బికమ్ ఎ హ్యాపెనింగ్ ప్లేస్. ఓకే, క్విక్లీ విల్ గో త్రూ. లెట్స్ టర్న్ టు Acts chapter 2. Acts chapter 2. ఇట్స్ దియనా, సారీ, ఇక్కడ ఉంది కదా, రైట్. Acts chapter 2, మనం 42 to 47 ఆల్రెడీ సిస్టర్ చదివింతను మనకి చదివి వినిపించింది. 42 నుంచి 47. జస్ట్ ఈ చిన్న ఈ భాగంలో 5 వచనాల భాగంలోనే
అద్భుతమైన క్యారెక్టర్ కనబడుతుంది మనకి. ఈ యొక్క ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ యొక్క ఆదిమ సంఘం యొక్క అద్భుతమైన క్యారెక్టర్ అంతా కూడా ఈ 5 వచనాల్లో చాలా బ్యూటిఫుల్గా పరిశుద్ధాత్ముడు రాయించాడు అందులోని. సో ఎవరైనా మనం చదువుదాం గట్టిగా, తెలుగులో ఎవరైనా చదువుతారా? ఎవరిదైనా తెలుగు బైబిల్ ఉందా? యా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో బ్యూటిఫుల్ ప్యాసేజ్ ఇది. ఓకే, మీరు నా మెసేజ్ స్టార్ట్ చేయకముందు మీరు అలాగే వినాలో చెప్తాను వాక్యాన్ని. ఓకే సార్, ఒక పాస్టర్కి, చర్చికి పాస్టర్ కావాల్సి వచ్చింది. సో ఆల్ ద బిగ్ క్రిస్టియన్ మ్యాగజైన్స్లో అడ్వర్టైజ్ చేశారు పాస్టర్ కావాలని. సో మెనీ పాస్టర్స్ ఆర్ కమింగ్, వస్తున్నారు. వీళ్ళకి అది ఫ్రంట్ లైన్ చర్చ్ వల్ల వాళ్ళకి కమిటీ ఉంటుంది. సో కమిటీ వాళ్ళు చూస్తారు, నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ మెసేజెస్. చివరికి ఒక పెద్ద పాస్టర్ వచ్చాడు, ఒక చిన్న పాస్టర్ వచ్చాడు, కుర్ర పాస్టర్, అప్పుడే ఫినిష్డ్ హిస్ బీడీ. సో ఈ కేమ్ విత్ బిగ్ బైబిల్తో వచ్చాడు, పెద్ద బైబిల్తో వచ్చాడు. బిగ్ ఎత్తులో ఉంటాయి కదా ఫ్రంట్ లైన్ చర్చెస్లో మనకి సిఎస్ఐ అండ్ బాప్టిస్ట్, వీటిలో చూస్తే మనకి ఎత్తులో ఉంటాయి వాళ్ళ యొక్క పుల్పీట్స్. సో ఫ్రంట్ అక్కడే కూర్చున్నారు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్. వాళ్ళే సెలక్షన్ కమిటీ. ఒక విధంగా చెప్పాలంటే ఈ పాస్టర్ గుండె దడదడదడలాడుతుంది. కుర్ర పాస్టరు పెద్ద బైబిల్ పట్టుకొచ్చాడు, ఎంత ప్రిపేర్ అయినా చూడండి నా తడాక అనుకొని. సో ఈ బైబిల్లోని ఏం చేశారంటే తను తయారు చేసుకొచ్చిన మెసేజ్ ఎక్కడ పెట్టాడు కనబట్టలేదు, అది ఎక్కడ పెట్టాడో కనబట్టలేదు. స్టార్ట్ చేస్తాడో మెసేజ్ కనబట్టలేదు పేపరు. ఈ గాబరాలు ఏం చేశాడంటే ఈ బైబిల్ జారిపోయి తిన్నంగా వెళ్ళి అక్కడున్న సెక్రటరీ మీద పడింది. వెళ్ళి అది చలికాలం, అంత ఎత్తి నుంచి అక్కడికి వెళ్ళి ఇంత బైబిల్ పడేసరికి దిమ్మ తిరిగిపోయింది సెక్రటరీ గారికి. ఆయన అమ్మా గట్టిగా అరిచాడు. ఆయన అరిచేసరికి ఈయన గుండె అయిపోయింది కుర్ర పాస్టర్కి. అమ్మో, ఆయన మెయిన్ పర్సన్ సెలెక్ట్ చేయవలసినాడు, ఈయనకే తగిలింది ఎట్రా దేవా అనుకొని మెసేజ్ తంగ తర్వాత చూసుకోవచ్చు. కిందకి వెళ్ళిపోయి సారీ చెప్పి కూడా కిందకు వచ్చాడు. అయ్యగారు సారీ అండి, అయ్యగారు సారీ అండి, చూసుకోలేదండి, సారీ అండి. ఆయన పాపం బాధ గట్టి తగిలింది కదా, రెస్పాండ్ అవ్వట్లేదు ఈయన చెప్పింది ఆయన సారీకి. అమ్మ అంటున్నాడు. చూసి చెర్రీలు అంటాడు. ఏం చేశాడంటే, నాట్ చెర్రీ, ఆ చెర్రీ అంటారు ఇంట్లోనే, ఇక్కడ చెర్రీనా, ఓకే, చెర్రీలు అంటాడు. దూరం కూర్చున్నాడు. అక్కడి నుంచి అరుస్తాడు కుర్రాడు, పాస్టర్ గారు మీరు మా సెక్రటరీ గారికి సారీ చెప్పవలసిన పని లేదు, ఎందుకంటే దేవుని వాక్యం చేత కొట్టబడ్డ ఆయన జీవితంలో ఇదే మొదటిసారి. రైట్. సో ఇక్కడ ఎవరు దగ్గర లేరు కాబట్టి దేవుని స్తోత్రం. చిన్న బైబిల్ అంత కింద ఏం పర్లేదు, గాబరా పడకండి. రైట్, క్విక్లీ గో టు ది 12 నేను క్విక్గా చెప్పేస్తాను, బట్ 13 అంటూ కొంత నేను దాని మీద ఉండాలి, ఎందుకంటే మనకి సబ్జెక్ట్ అదే ఈరోజు యాక్చువల్గా. వాట్ ఇస్ దిస్ చర్చ్? మీరు జాగ్రత్త చూడండి. సారీ, ఇక్కడ మార్చాలి కదా, ఓకే నో ఐ విల్ టెల్. ద ఫస్ట్ థింగ్ వాట్ యూ సా ఇన్ ద ఎర్లీ చర్చ్, ఆదిమ సంఘంలో మనం చూస్తుంది ఏంటంటే ద చర్చ్ వాజ్ డివోటెడ్ టు స్క్రిప్చర్. ద చర్చ్ వాజ్ డివోటెడ్ టు స్క్రిప్చర్. వారు అపోస్తుల యొక్క బోధ యందును, రొట్టె విరుచటి యందును, ప్రార్థన యందును ఏం చేశారు? తాము అప్పచెప్పుకున్నారు. సైన్స్ అండ్ వండర్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే వెన్ దే dedicated their lives, devoted their lives to read the word, listen the word. అపోస్తలుల యొక్క అధికారం కింద వాళ్ళ వాక్యం ఉంటున్నప్పుడు, అండ్ దెన్ ఆ యొక్క రొట్టె విడిచినప్పుడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు, దెన్ ద సైన్స్ అండ్ వండర్స్ విల్ స్టార్ట్. వితౌట్ దట్ ఎనీ సైన్స్ అండ్ వండర్ మనం డౌట్ చేయవలసిందే. వితౌట్ ద వర్డ్, వితౌట్ అ థింగ్, ఏమీ లేకుండా సింపుల్గా చాలామంది అడవాడు చేస్తుంటారు. సారీ, సైన్స్ అండ్ వండర్ స్టార్ట్ ఎక్కడైంది? ఆదిమ సంఘంలోని. వెన్ దే డెడికేటెడ్ దెమ్సెల్వ్స్, devote themselves to the word of God. Okay, so the church was devoted to the scripture. అంటే ఇక్కడ చూడండి, listening to the apostles as they taught. First thing,
ఆ యొక్క ఆత్మీయ నాయకత్వం, ఆ యొక్క అపొస్తలుల యొక్క బోధన వాళ్ళు ఫస్ట్ థింగ్ విన్నారు. సెకండ్ థింగ్, దే లుక్, సారీ, ఓకే ఓకే, నో ప్రాబ్లం, సారీ. ఫస్ట్ లిస్నింగ్ టు ద ఎపిసోడ్స్ యాజ్ దే టాట్, ఫస్ట్ థింగ్. రెండోది, లుక్ ఫార్వర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాక్వర్డ్. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద చర్చ్. దే లుక్ ఫార్వర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద బ్యాక్వర్డ్, ఇన్ స్పైట్ ఆఫ్ ది problems, in spite of the persecution. They look forward. Next, riches of Christ are inexhaustible. The early church, inexhaustible. అంటే యాక్చువల్గా మీరు స్మిర్నా సంఘం చూస్తే, స్మిర్నా సంఘము, ఆ స్మిర్నా సంఘంలోని లౌదీకకి స్మిర్నాకి లౌదీకతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు గొప్పోడవే కానీ నువ్వు పేదోడు అన్నాడు అక్కడ వాళ్ళకి. వీళ్ళకి ఏమంటుందంటే, నువ్వు పేదోడవే కానీ నువ్వు గొప్పోడవే. సీ ద బ్యూటీ కంపేర్ చేస్తున్నప్పుడు. లౌదీక సంఘానికి ఏమంటే, నువ్వు ధనవంతుడి కాదంటలేదు, బికాస్ వెరీ రిచ్ చర్చ్ అది, బట్ యు ఆర్ పూర్ బై సైడ్. ఇక్కడ చూస్తే వీళ్ళన్నీ కోల్పోయారు, ఆస్తులు దోచేశారు స్మిర్నా సంఘంలోనే. వాళ్ళ యొక్క కాపర్ని నిలువున కాల్చి పడేశారు. పాలికార్ప్ని నిలువున కాల్చి పడేస్తే పాలికార్ప్ని చంపేస్తాడు. అడిగారు, నువ్వు విడిచిపెట్టి తీసుకెళ్తున్నప్పుడు చెప్పాడు, అయ్యా విడిచిపెట్టి వచ్చు కదా, నేను చంపేస్తారు. సో అక్కడ కట్టారు, అది స్టేక్ కట్టిన తర్వాత అన్నాడు, 80 సంవత్సరాల నుంచి నేను వెంబడిస్తాను ఈ ప్రభువుని, ఆయన ఎప్పుడు నాకు మోసం చేయలేదు, ఇప్పుడు నేను మోసం చేయలేను ఆయన అన్నాడు. సీ ద బ్యూటీ ఆఫ్ ది ఎర్లీ చర్చ్. ఆయన్ని ఆ యొక్క మంటలు పెట్టి ఆయన్ని స్టేక్ కాల్చారు. ఆయన, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద స్మిర్నా చర్చ్. దట్స్ వై వాళ్ళు నిలబడిపోయారు అంతే. వాళ్ళు ఆస్తులు దోచేసుకున్నారు, రోడ్డు మీద పడిపోయారు, తినడానికి కష్టమైపోతుంది. ఇప్పుడు ఏమంటాడు ప్రభు, నువ్వు ధనవంతుడు కాదు నాకు తెలుసు, బట్ యు ఆర్ రిచ్ ఇన్ మై సైట్. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది ఎర్లీ చర్చ్. లెర్నింగ్ సంథింగ్ న్యూ ఎవ్రీ డే. సీ దర్ ఎక్సైట్మెంట్. ప్రతిరోజు సంథింగ్ ఏదో నేర్చుకోవాలి. నాట్ ఓన్లీ దట్, we should penetrate more deeply into the wisdom and the grace of God. That's the beauty of the early church. దేవుని యొక్క జ్ఞానంలోని, దేవుని యొక్క గ్రేస్లోని ప్రతిరోజు వాళ్ళు లోతుగా పెనిట్రేట్ చేసుకుని వెళ్ళారు వాళ్ళు. దట్స్ ద ఫస్ట్ పాయింట్. సో ద కంటెంట్ ఆఫ్ ద చర్చ్ వాజ్ the content of the church was centered on God's word. They learned spiritual truths. The whole content of the church, దేవుని యొక్క వాక్యం చుట్టూ తిరుగుతుంది. ద చర్చ్ ఇస్ ఎ ప్లేస్ వేర్ గాడ్స్ వర్డ్ ఇస్ ప్రొక్లెయిమ్డ్, ఎక్స్ప్లెయిన్డ్ అండ్ అప్లైడ్. ఇఫ్ దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ నౌ-a-days churches, be careful. So we are in the beginning stage of the church days. Let us as church, Lord, ప్రభా, ఈ చర్చ్లో ప్రభా నీ వాక్యం ప్రొక్లెయిమ్ చేయబడాలి, ఎక్స్ప్లెయిన్ చేయబడాలి, అప్లై చేసుకోవాలి ప్రభా, నేర్పించాను. And the next one is, the church was devoted to fellowship. They devoted to the word of God, first thing. The second thing is they devoted to fellowship. సహవాసానికి వాళ్ళు తాము అప్పచెప్పుకున్నారు. The second activity to which they devoted themselves was the fellowship. The Greek word used here, koinonia. You all know that. Koinonia is a word, it's a fellowship. Its basic meaning is association, communion, fellowship, close relationship. Next కూర్చోండి, they were with other believers. That's the beauty. They were with other believers. They had people in their life who knew Jesus and knew where they were in their spiritual life. అంటే చూడండి, వాళ్ళ ప్రభు తెలుసు, at the same time they knew where they were and in their spiritual life. That's the beauty of the church. Every member in the church should know where they are spiritually standing. చివరికి వచ్చేసరికి లైక్ జాషువా మనం చెప్పాలంట. జాషువా అంటాడు, as for me and my house we will serve the Lord. That means what he said, I know where I am standing spiritually, at the same time where my household is standing spiritually. That's the beauty. Right? It's hard to love God and love people when we are not around people. Without fellowship, we are not allowed. మన చుట్టూ, ప్రజల చుట్టూ మనం ఉండకపోతే, నో, ఇట్స్ వెరీ
ప్రభుని ప్రేమించడం, ఆయన్ని వెంబడించడం చాలా కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ క్విక్, ఎందుకంటే నేను లాస్ట్ మీద వెళ్తాను కాబట్టి. ద చర్చ్ వాజ్ డివోటెడ్ టు బ్రేకింగ్ ద బ్రెడ్. దే డివోటెడ్ టు ద బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్. ఓకే, మనకు అన్ని అందులో ఉన్నాయి చూడండి. 45 వచనాల్లో అన్నీ మనకి ఇవన్నీ రాయపడ్డాయి. ఇట్ వాజ్ ఎయిదర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద లార్డ్స్ సప్పర్ ఆర్ సింప్లీ ఈటింగ్ మీల్స్ టుగెదర్. ఎయిదర్ వే దే కేమ్ అరౌండ్ ద టేబుల్ టు రిమెంబర్ జీసస్ అండ్ ఎంగేజ్ ఇన్ స్పిరిచువల్ కాన్వర్సేషన్స్. వాట్స్ ద ఆ రోజున టేబుల్ అంటే ఏంటి అనుకున్నారు? ఇట్స్ ఎ మీల్, ఫుల్ మీల్. అఫ్కోర్స్ ఇక్కడ మనకు అవ్వదాలుగా ఫుల్ మీల్ అది. సో వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళ కాన్వర్సేషన్స్ ఎలా ఉండేవంటే ఆఫ్టర్ ద చర్చ్, ఆ బ్రెడ్ అప్పుడు ద స్పిరిచువల్ కాన్వర్సేషన్స్. అంత మాత్రాన అసలు మన కాన్వర్సేషన్ అంతా కూడా పరిశుద్ధంగా హోలీగా ఉండాలి. సిస్టర్ గారు బాగున్నారా, బ్రదర్ గారు బాగున్నారా, అదొకటే కాదు. యూ కెన్ పుల్ ఈచ్ అదర్స్ హ్యాండ్, ఈచ్ అదర్స్ లెగ్స్ అన్నీ చేయొచ్చు. యూ కెన్ ఎంజాయ్ ద ఫెలోషిప్. But at the same time, whatever we do here, it should edify the church, the member. Okay? We know that they observed the Lord's Supper, remember the sacrifice of Jesus, and keep their focus on Him. What's the purpose behind this bread is keep our focus on Jesus. Keep our focus on Jesus. Yeah. And the next one is, the church was devoted to prayer. First one was devoted to the word of God. Devoted to the, what's the next one? Fellowship. The third one is breaking the bread. The church was devoted to prayer. Prayer. So as Sanctuary Church, we need programs, we need activities. Sure, definitely we need it. But dedicating ourselves as church, praying for each other, praying for the church, not in the church group lo avuthunnappudu kaadu, even in the home, dedicate yourself to prayer. Praying together in their homes, praying individually and corporately, pray for needs, boldness, and to share the gospel, gratitude. What a prayer life. అద్భుతమైన ప్రార్థన జీవితం ఉండాలి. ఎంతసేపు మీమై కాదు, నేను నాది ప్రార్థనాంశాలు లేవు ఇక్కడ. దర్ ప్రయారిటీ ఇన్ ప్రేయర్ లైఫ్ ఈస్ వాట్స్ దట్? నీడ్స్ అండ్ బోల్డ్నెస్ టు షేర్ ద గాస్పల్. They knew they could not meet life in their own strength. They always went into God before they went out to the world. They always went into God before they went out to the world. నేను మా ప్రణీత తనకు షేరింగ్లో చెప్తూ ఉంటాం. ఎస్తేర్ రాణి ఆ రాజు దగ్గరికి వెళ్ళకముందు, బిఫోర్ షీ వెంట్ టు ద కింగ్, ఫస్ట్ షీ met the king. She met the king. That's the beauty. So they were able to meet the problems of life because they had first met him. They had first met him, early church. Ant easy ade? They first met him. And not there. The church was awe-inspiring. అంటే ఆశ్చర్యం అట. ఎలాగో చూద్దాం మనం. లెట్ us see how God wants to establish the authenticity of His word through you and His church, body of Christ. This one. Body ఎలాగా? by healing, miracles, signs and wonders. Let us see what is this. Acts 2:43 లో మనకు కనబడుతుంది. Everyone was filled with awe and many wonders and signs were being performed through the apostles. Everyone probably refers to those outside the Christian community who were awed by apostolic miracles. అంటే నీ చుట్టూ ఉన్న కమ్యూనిటీ చర్చ్ అని నిన్ను చూడగానే అంత మాత్రమే కాదు,
లాక్ చేయాలి వచ్చి నీ యొక్క పక్క ఫ్లాట్ ఒకటి వచ్చింది దగ్గరికి వచ్చి దే షుడ్ నాక్. మాకు అపార్ట్మెంట్లోని మా ఫ్లోర్లోని మా ఎదురు ఫ్లాట్లోని జస్ట్ అది ఫ్లాట్లోని దేర్ ఫ్రమ్ లక్నో. సో దే లాస్ట్ దేర్ 31 years old son, married man in US, because of something న్యూమోనియా సంథింగ్ వచ్చింది, ఆస్మా అనుకుంటుంది. ఈ లెవెల్స్ పడిపోయి ఈ పాస్ట్ అవే ద మంత్ ఆఫ్ నవంబర్. దట్ వీ డింట్ నో. మేమంతా బిజీ కదా, మన జీవితం 3 మీటింగ్లు 6 కోటాలు కదా. సో దాంతోనే మేము మామూలు క్రిస్మస్కి మేము రాంచీకి వెళ్ళాలని క్రిస్మస్ కేక్ కూడా అందరికి మా అపార్ట్మెంట్లో ఉన్న అందరికీ మా ఫ్లాట్లో మా ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క కేక్ కొన్నాం. అందరికి వచ్చి వీళ్ళకి ఇచ్చాం. వచ్చేసరికి కళ్ళని వాచ్ ఉన్నాయి. అప్పటికి జస్ట్ 1 month అయింది మంచి చనిపోయి. కళ్ళని వాచ్ ఉన్నాయి, బోత్ హస్బెండ్ అండ్ హీస్ వర్కింగ్ విత్ ECIL. సో కళ్ళని వాచ్ ఉన్నాయి. సో మేము క్రిస్మస్ కేక్ ఇవ్వాలని వచ్చామండి అంటే తీసుకుంటూ, డూ యూ నో వాట్ హ్యాపెన్ ఇన్ అవర్ హోమ్ అని అడిగాడు. ప్రపంచం అంతా తిరిగి దేశం అంతా తిరిగి చేసేస్తాను మినిస్ట్రీ. నా ఎదురు ఫ్లాట్ ఒకటి ఏమవుతుందో నేను చూడలేదు. సో నేను సారీ అండి వీ డోంట్ నో. దెన్ దే షేర్ 31 ఒక హీరోలా ఉన్నాడు కుర్రాడు. జస్ట్ లైక్ బాలీవుడ్ హీరోలా ఉన్నాడు కుర్రాడు. సో దెన్ కెన్ ఐ ఆఫర్ ఎ ప్రేయర్, కెన్ ఐ ప్రే ఫర్ యూ? ఓకే అండి ప్లీజ్ ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ఒకసారి నేను ఆయన లిఫ్ట్లోని ఎక్కుతున్నాం. సార్ మెనీ టైమ్స్ నేను డౌన్ అయిపోతున్నాను. నేను ఫ్లాట్ నుంచి బయటకు వస్తున్నాను, ఈ ఫ్లోర్ అంతా తిరుగుతున్నాను అటు ఇటు. ఈ 10 ఫ్లాట్లలో ప్రతి ఫ్లోర్ 10 ఉన్నాయి. ఈ 10 ఫ్లాట్లలో మీ ఫ్లాట్ని నేను టచ్ చేయాలనుకుంటున్నాను. ఎన్నోసార్లు తలుపు కొట్టాలని వచ్చాను, ఇంత డిస్టర్బ్ చేయాలని వచ్చాను నేను అని చెప్పి లిఫ్ట్ నుంచి బయటకు వచ్చాము. ఐ డోంట్ నో సార్. అతను హిందీలో చెప్పాడు అంతా, నాకు అంత నేను చెప్పలేను నా హిందీ భాషని. అంటే మిమ్మల్ని చూస్తుంటే గట్టి పడుచుకున్నాను, గట్టి పట్టుకొని కళ్ళు నీరు కాచుకుని నా హృదయం అంతా తేలిక అవుతుంటుందండి. 130 ఫ్లాట్స్ ఉన్నాయి, నో కేర్ ఆఫ్ అడ్రస్, ఓన్లీ A204 వేర్ వసంత అండ్ ప్రణీత దే నాకింగ్ డౌన్. దట్ షుడ్ ద చర్చ్ ఎలా ఉండాలంటే పీపుల్ ఆర్ అవుట్ సైడ్, వాళ్ళు నలిగిపోతూ కొట్టుకుంటూ ఉంటుంటే, వాళ్ళు సమాధానాలు దొరకపోతుంటే మన అడ్రస్, మన ఇల్లు కేర్ ఆఫ్ అడ్రస్, దెన్ దోస్ పీపుల్ విల్ కమ్ టు ద చర్చ్. ఓకే, ఆస్కింగ్ సైన్స్ అండ్ వండర్స్ వర్ దేర్. If we expect great things from God and attempt great things for God, of course this is by William Carey, things happen. Most things would happen if we believed that God and we together could make them happen. Souls were saved, 41 verse ago, 3,000 in one day. Wow. People outside of the faith noticed their faith, stories of life changing. It was amazing. Do people notice our faith? Question is, do people hear about the stories of life change that are happening? This is the church. Quickly, next one. The church was devoted to sharing. ప్రత్యేకంగా ఈ మీ సొసైటీలో ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్. నేను నాది సమాజంలో షేరింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ షేరింగ్ అనేది. ముంబై మేము సాల్మన్ అందరూ కూడా వైజాగ్ ఆ చర్చ్కి మేము అందరం కూడా ముంబైలో ఉన్న ఆ చర్చెస్కి ఇక జస్ట్ స్పిరిచువల్ అకౌంటబిలిటీ ఉండేది. పాస్టర్ స్టాన్లీ మెహతా అని ఆయన ఒక జరిగిన సంఘటన చెప్పాడు. వాళ్ళకి చాలా హిందీ చర్చెస్ ఉన్నాయి. ఆ హిందీ చర్చ్లోని చాలామంది ఒక హిందీ చర్చ్కి స్లమ్ ఏరియా నుంచి ఒక కపుల్ వస్తుంటారు, ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, మురికివాడ నుంచి. వాళ్ళు వచ్చినప్పుడు ఈయన చాలా బాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆ హిందీ చర్చ్లోనే. ఒకరోజు ఆ స్లమ్ కాలిపోయింది. ఈ విశ్వాస యొక్క సమస్తం కూడా కోల్పోయి లాస్ట్ ఎవ్రీథింగ్. సో ఈ పాస్టర్
హిందీ పాస్టర్, సీనియర్ పాస్టర్ శ్రేణి మగతా వీళ్ళు వెళ్ళారు అతన్ని ఎంకరేజ్ చేయడానికి. ప్రభుత్వం వారు వచ్చిన టెంట్లో కూర్చొని ఉన్నారు. టెంట్స్ ఇచ్చారు. దేవర్ దేర్ ఇన్ ద టెంట్. సో వీళ్ళు ఎప్పుడైతే వెళ్తే బయటకు వచ్చాడు ఆయన, జయమసి జయమసి జయమసి. సో బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఎంకరేజ్ చేసి ప్రార్థన చేశారు. బయటకు వచ్చేస్తున్నాడు. బయటకు వచ్చేస్తుంటే కొంత దూరం నడిచి వెళ్ళారు. వెంటనే ఈ పేదోడు అన్ని కూలిపోయినట్టు గట్టిగా అరిచాడు, పాస్టర్ సాబ్ రుకే, ఆగండి 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 అన్నాడు. పరిగెత్తుకొని వెళ్ళాడు. పరిగెత్తుకొని వెళ్ళి తన టెంట్లో దూరాడు. ఒక ఎనపెట్టు ఉంది, అది మొత్తం కాలిపోలేదు. అది ఎలా కాలదు కదా. ఎనపెట్టు తెరిచాడు. ఒక డబ్బులు కూడా పట్టుకొచ్చాడు. పాస్టర్ గారు, ఈ నెల నాయక దశభాగం తీసుకెళ్ళిపోండి, నేను రాలేను, ఈ వీక్ నేను రాలేకపోవచ్చు చర్చ్కి. స్టాండింగ్ మీద తర్వాత మాట్లాడుతున్నాడు వసంత్. దావీదు ఏ విధంగా అయితే పానార్పణంగా పోసారనుకున్నారు, పోసారనిపించింది. సో ఇది ఎప్పుడైతే చర్చెస్లో షేర్ చేస్తారో అందరూ డంప్ చేస్తారు సామాన్యులకి ఇవ్వడానికి. పేదవాడికి ఒక చిన్న మినీ వ్యాన్లో పట్టుకెళ్ళిపోయారు సామాన్యుని. ఆల్ ఇంగ్లీష్ చర్చెస్ అక్కడి నుంచి వెళ్ళేసరికి వీడు ఇన్న నాకెందుకు అని ఏడు కావాలని ఉంచుకున్నాడు. మిగతా అవన్నీ కూడా చుట్టుపక్కల మిగతా ఉన్న ఇక వాళ్ళందరికీ పిలిచి వెంకట్రావు, సుబ్బారావు వాళ్ళ పేర్లు ఏముంటాయి మొత్తాన్ని పిలిచాడు. అందరినీ ఇచ్చాడు. ఇచ్చేసరికి వాళ్ళు వావ్ ఏంటిది, ఎవరిలు యు నో వాట్ హ్యాపెన్. ఆ మురికి వాళ్ళలో ఆ ఇంట్లో చర్చ్ స్టార్ట్ అయిపోయింది. దట్స్ ద బ్యూటీ ఇన్ ద షేరింగ్. Acts 2:44 మనకు కనబడుతుంది కదా. Now all the believers were together and held all things in common. The gathered community had a strong emphasis on their unity. This was a unity theology and oneness. It doesn't mean that they were uniform. Not uniform. Because God is not asking the uniformity. Okay? But diverse, last week brother మాట్లాడుంటారు diverse giftings అని. Yeah, uniformity remaining same in all cases and at all times, but unity, the state of being joined together as a whole. Unity is different from uniformity. We can be unified around a goal, a mission, idea or vision while celebrating our diverse gifts, experiences and backgrounds. మన డైవర్స్ గిఫ్టింగ్స్, మన యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా దగ్గరికి వచ్చాయి. ఫర్ వాట్? నాట్ టు ఎక్స్పోజ్ అవర్ సెల్స్, టు కమిట్ ద విజన్ ఆఫ్ ద చర్చ్. ఫర్ దట్ వీఆర్ యూనిఫైయింగ్ ద గోల్ అండ్ మిషన్, ద ఐడియా, ఎ విజన్. దో నాకు బ్రహ్మయ్యతో ప్రాబ్లం ఉండొచ్చు, బ్రహ్మయ్య అయితే నాకు ఆ తమ్ముడితో నాకు ప్రాబ్లం ఉండొచ్చు. ప్రాబ్లం అంటే వీఆర్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ వేస్. But when we come to the church, though we have different ideas, different opinions about that issue, but when it comes to the vision of the church, the unity of the church, the mission of the church, we are one. Okay? And then the goal, the global church is a powerful picture of unity, diverse gifts, styles and cultures unified around the gospel of Jesus. This is the church. Different cultures, different styles. Don't worry. పొద్దున శాంక్చురీ చర్చ్లోకి డిఫరెంట్ కల్చర్ వాళ్ళు వస్తారు. ఆ డ్రింక్ పెట్టుకుంటాడు చక్కగా, మన మర్చిపోయిన పేరు విజయ్ లాగా చక్కగా వేసుకుంటాడు. నో ప్రాబ్లం. ఇప్పుడు అలా పిల్లకి వేసుకున్నట్టు నువ్వు తీసుకొని రాగలవు, మేము తీసుకొని రాలేము, ఇంకా మాకు లేదు అది. We don't have that. Invite them. Diverse gifts. So when my son became a pastor at the age of 23 in Mumbai church, so వాడు ఆ యొక్క అంధేరి ఏరియాలో ఉన్న 16 అప్కమింగ్ బాలీవుడ్ హీరోస్కి బైబిల్ సెల్ మీటింగ్ తీసుకునేవాడు వెళ్ళి. 23 years old guy ఏం చేశాడు తెలుసా? ఇలా కట్టేసరికి మమ్మీకి గుండెలో దర ఆడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు. నాకు ఆఫ్కోర్స్ ఓకే, బట్ వెళ్ళాడు. They accepted him.
You know that? His marriage was anchored by one of the upcoming Bollywood believing Christian hero. That's the beauty of the church, and unity can happen without uniformity. The unity can happen without uniformity, yes. Promoting uniformity, that we are all exact same, isn't biblical and goes against the teaching of body of Christ with its diverse spots. No? Right. And already I told you, the church, it was generous. Very generous church. It's a very generous church. When the church was saved, the Acts 2:45, they sold their possessions and property and distributed the proceeds to all as they had need, as any had need. There are times where people sold their property and gave it to the apostles to distribute as needed. Here we see a continual giving. Continual giving. This debunks the myth of not having enough money to help. Do you have stuff? Are you willing to get rid of what you have so that someone else can eat? Pay their medical bill? The church now? All context of జరిగింది. మన కాంటెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం ఇప్పుడు? It's generous. Not only that, the church was evangelistic. 2:46. Every day they devoted themselves to meeting together in the temple and broke bread from house to house. From house to house, they ate their food with joyful and sincere hearts. Peter does in the next chapter. Peter went into the temple, met a man, couldn't walk, begging for money, and he healed him. As a result, many heard about Jesus. Many heard about Jesus. ఓపెన్ అయిపోయింది. ఎప్పుడైతే కొన్నేళ్ళు ఓపెన్ చేశాడో గృహం అద్భుతం అయిపోయింది. అక్కడ పేతురు వెళ్ళాడు. ఏమంటా అంటే ఒక భక్తుడు ఒక రైటర్ ఏమన్నా అంటే పేతురు యొక్క రియల్ కన్వర్షను కొన్నేళ్ళ ఇంట్లో జరిగింది అన్నాడు. వాట్ హ్యాపెన్? ఏ జూయిష్ క్రిస్టియన్ కన్వర్టెడ్ టు క్రైస్ట్ లైక్ క్రిస్టియన్. ఒక జూయిష్ క్రిస్టియన్ ఏమేంటంటే ఇప్పుడు హి వాస్ కన్వర్టెడ్ టు క్రైస్ట్ లైక్ క్రిస్టియన్. Evangelism. The church wasn't separate from the community. The church wasn't. Well, the beauty of even if you see the Cornelius, ఎంత తను ఇక్కడ బిజీగా ఉన్నా సొసైటీతో ఉన్న తన టచ్ అది పరలోకంలో గుర్తించబడింది. నీ ప్రార్థనలు వినబడినవి కొన్నేలి, నీ దాన ధర్మములు, నువ్వు ప్రజలకు చేసిన దాన ధర్మంలో పరలోకంలో జ్ఞాపకార్థ అర్పణగా వెళ్ళిపోయి. అంటే సీ ద కమ్యూనిటీ టచ్. There was a discussion, matter of discussion about Cornelius' family in the heaven. ఇప్పుడు అదే కానీ మన ఫ్యామిలీ గురించి కానీ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో జరిగింది అనుకోండి, ఏమని ఉంటుంది? ఫ్రెండ్స్, చర్చ్ కమ్యూనిటీతో టచ్ లేకపోతే ఇట్ విల్ నాట్ గ్రో. They were around people, ministering, praying and serving in an effort to share about the gospel of Jesus. The church was also joyous. 2:46. Every day they devoted themselves to meeting together in the temple. They broke bread. అన్నీ అవుతున్నాయి చూడండి. See, with joyful and sincere hearts. So brother తన షేర్ని చెప్తూ అంటే చూసినప్పుడు I saw the sincerity in your worship. Praise God, brother, for that compliment. That will make us more accountable. It will make us more accountable. Why is it that church people seem so worried and fearful about everything? Can we relax a little time? ఇక్కడ జాయ్స్ ఉండడానికి ఎక్కడ ఉందండి? బయటకు వెళ్తే తన్నేస్తారు, చంపేస్తారు. But still they were so joyous. We can lose sight of the moment, pain and persecution the church is experiencing and has experienced. So, quickly చదువుతాను. We get upset when we have a flat tire when the majority of the world doesn't even own a car. We get upset when we have to wait for 20 minutes for a meal. నేను ఆర్డర్ ఇచ్చాం మనం, for 20 minutes ముందే పట్టుకొచ్చాడు మనకు అక్కడ. But upset 20 minutes for a meal when millions of people around the world don't know what their next meal will be. When Jesus is our focus, our lives will be joyous.
The first church understood that life with Jesus was always better than life without Jesus. We have nothing to worry about if Jesus is leading our lives. We have nothing to worry about. Jesus is leading the church. Leading the church. Church was also, it's a worshipful church. It's a worshipful. Okay? Then the joy. Yeah, the church was worshipful. Their joy was connected with their worship. Their joy was connected with their worship. Worship provided them with praise, centered them on Jesus, and expressed gratitude. They never forgot to visit God's house. Things can happen when we come together. Say amen. Amen. When we come together, things will happen. God's Spirit moves upon His worshipping people. His worshipping people. And the church was also reputable. 247, praising God and enjoying the favor of all the people. Every day the Lord added to their number those who were being saved. Their lives were attractive to those outside of the faith. Know what the statistics say is the biggest hindrance when it comes to sharing your faith with others. The way that we live. The way that we live. Your actions, do your actions point other people to Jesus? Do our words point others to Jesus? Do your social media point others people to Jesus? Do your habits point other people to Jesus? They enjoyed favor with all the people, which includes people outside of the church. This is the church. And the church was also growing. Yes, growing. Praise God. First day వచ్చాం. Very few people. Really growing. Don't know. We have to move out. One day definitely we have to move out. ఇది మన స్థలం కాదు. పక్కలు చెప్పండి. ఈ పక్కలు చెప్పండి. ఇది మన స్థలం కాదు. ఇంక పెద్దానికి వెళ్తాం చెప్పండి. This is not our place. We'll move out to the bigger place. ఓకే, సిగ్గుపడకుంటారా? తమ్ముడు చెప్పుడు విసేస్తావు. ఇక్కడ ఉండొద్దు. ఇప్పుడు నీడు సెటప్ చేశారు, కానీ ఇది ఖచ్చితంగా తీయవలసి వస్తుంది. Maximum 1 year, I tell you. Maximum 1 year. It is not a prophet, Babu. It is not a prophecy, but I am just encouraging the church. So be ready for that. Is your church like? Do we like people? Do we give ourselves to assure ourselves that we are a winsome church? A winsome church wins people to the Lord. Tell the neighbor, this is the winsome church. We will win the, yeah. Amen. And the last point, this is the last point. Just I want to spend not much time. Time now 11:40 అయింది. ఓకే, 15 minutes. ఓకే, I'll close. Don't worry, 15 minutes. నేను ఎప్పుడో ఒకటి నమ్ముతుంటాను, నా భార్య విసిగిపోతుంది ఆ మాట విని. తక్కువగా మాట్లాడేవాడు దండిలో వాడు మరలా పిలవబడదురు. Right. The church was submissive to the leaders. The church was submissive to the leaders. Where Peter ఏం చేశారంటే, he learned సబ్మిసివ్నెస్ అంతా కూడా చాలా హార్డ్వేర్ నేర్చుకున్నాడు పేతురు. ముందంతా నా సీట్ ఇది, ఈ సీట్ నాకే ఉండాలి, ఇలాగా అడావుడు చేసినాడు, వాదించుకున్నాడు. దగ్గరికి వచ్చేసరికి దేవుడు తగిన సమయం మీరు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండి ఫ్రమ్ హిజ్ ఎక్స్పీరియన్స్. నాట్ ఓన్లీ దట్, అథారిటీని ఏ విధంగా సబ్మిటేట్ చేసేది చెప్తాను. పేతుర్ని కొంతమందిని పౌలు గద్దిస్తాడు. మన గణతిలో కనబడుతుంది. ఏం గద్దిస్తాడంటే, అరే ఇటు వీళ్ళు జ్యూస్ ఇది కదా ఇది, సో వీళ్ళు వాళ్ళనే ఇచ్చేస్తూ అన్యులతో వాళ్ళు ఆ పార్ట్ని గద్దించాడు. ఎవరు పౌలు గద్దించేసరికి పేతురు అక్కడి నుంచి పారిపోయాడు అక్కడి నుంచి. పేతురు అంటే ఎంత గద్దించాడో చూసుకోండి. మరి అసలు మామూలుగా మనలో మన మాట. పేతురు ఎవరండి, పౌలు ఎవరంటే, పేతురు ఎక్స్పీరియన్స్ ముందు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. ఎవరు? పేతురు. హి హాజ్ ఎ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. తర్వాత తమిళలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు, చర్చ్ స్టార్టింగ్లో ఉన్నాడు. ఈయన తకాల మధ్యలో దూరాడు. ఎవరు? పౌలు.
ఇప్పుడు ఈయన వచ్చి అలా గద్దిస్తుంటే నువ్వు నేను ఆ ప్లేస్లో ఉంటే ఏమంటాం? ఒరే నా సర్వీస్ అంత లేదురా నీ ఏజ్ అంటాం కదా. టీచర్స్ తిట్టేవారు మాకు అలాగే చిన్నప్పుడు, మేము గొడవ చేసేవాళ్ళం చిన్నప్పుడు, రేయ్ నా సర్వీస్ అంత లేదురా నీ ఏజ్ అనేవారు పట్టాలు. పేతురు తన లెటర్లో రాస్తా అంటాడు, పౌలు యొక్క ఉత్తరాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. సి హౌ హీస్ అంటే ఎంత బ్యూటిఫుల్గా ఆ అథారిటీని ఎంత బ్యూటిఫుల్, ఈవెన్ దో ఈజ్ అన్ అథారిటీ పొజిషన్ కదా, బట్ స్టిల్ పాల్ యొక్క అథారిటీని ఎంత బ్యూటిఫుల్గా, అదే నేనైతే ఏం రాస్తుంది తెలుసా, పౌలు రాస్తాడు కానీ ఆ గాయనిలో ఉంది హాని. పౌలు రాస్తాడు కానీ అందరికీ అర్థమవుతుందంటే ఎందుకు అని రాస్తాను నేనైతే. సి అంటే అంటే వీళ్ళు ఆ అనుభవాల నుంచి వాళ్ళు రాసిన లెటర్స్ అన్నీ కూడా. ఫస్ట్ పీటరు 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతారా? 1-2. మొదటి పేతురు ఉమ్, 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 ఉమ్. సంతకం చదమ్మా. ఉమ్, ఉమ్. చాలమ్మా చాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాట్స్ ద బిగ్ ఐడియా ఆఫ్ దిస్? మొత్తం చూస్తే మనకి అదేమన్నా యంగర్ పీపుల్ కూడా ఏం చెప్పంటే 5వ వచనంలోని యూ యంగర్ పీపుల్ లైక్ వైజ్ బీ సబ్జెక్ట్ యువర్ ఎల్డర్స్ అన్నాడు. అండ్ ఆల్ ఆఫ్ యూ క్లోత్ యువర్ సెల్ఫ్ విత్ హ్యూమిలిటీ టువర్డ్ వన్ అనదర్, ఫర్ గాడ్ ఈజ్ అపోజ్ టు ద ప్రౌడ్ బట్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్ అని అన్నాడు. ఇక్కడ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు, యంగ్స్టర్స్తో మాట్లాడుతున్నాడు. అథారిటీలో ఉన్నాం కానీ కింద కూడా కొంతమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. ఓకే, మాట్లాడుతూ మన బిగ్ ఐడియా మనం చూస్తే ఇందులో నుంచి వాట్ ఇస్ ద బిగ్ ఐడియా ఆఫ్ దిస్? గాడ్ హ్యాస్ గివెన్ ఎల్డర్స్ ఎ మెజర్ ఆఫ్ అథారిటీ విత్ ఇన్ ద చర్చ్ ఫర్ ఇట్స్ గుడ్, అండ్ హీ ఎక్స్పెక్ట్స్ ఇట్స్ మెంబర్స్ టు సబ్మిట్ టు దేర్ లీడర్షిప్ ఇన్ హ్యూమిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, సాల్మన్ అండ్ వెనిలా దే స్టార్టెడ్ దే విజన్. మనందరూ కూడా వచ్చాము, ఎస్ వీల్ ఆల్సో స్టాండ్ విత్ యూ, విల్ డూ దట్. సాల్మన్ ఈజ్ లైక్ మై సన్ యాక్చువల్లీ. మై సన్ సేజ్, మా సన్ కంటే కొంచెం పెద్దోడు, ఓకే, ఇప్పుడు 10 years పెద్ద ఉంటాడు అంతే. వాట్ ఈజ్ సాల్మన్ వెనిలా? ఒకదిని చెప్పాలంటే నా సర్వీస్ అంత ఏజ్ మినిస్ట్రీ పరంగా. సో ఇప్పుడు నౌ సబ్మిటింగ్ టు సాల్మన్ అంత ఈజీ కాదు. నాకు వాళ్ళు చెప్తున్నాను నేను ఎనీథింగ్ సార్. యాక్చువల్ నేను ఇంకో మెసేజ్ దుమ్ము లేపద్దాం అనుకున్నాను. యాక్చువల్గా రెడీ చేసేసుకున్నాను, సాల్మన్కి చెప్పాను. సాల్మన్ అద్భుతమైన మెసేజ్ ఉంది, ఇది మాట్లాడాలనుకుంటున్నాను. చాలా తెలుగుగా పెట్టాడు మనోడు. సో నైస్ అన్నా, బట్ అన్నా అని పెట్టాడు కింద. మళ్ళీ ఆ బట్టలో ఉందంతానే అని కొంత మేము చర్చ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అన్నా. సో వై డోంట్ యూ స్పీక్ ఆన్ సబ్మిషన్ టు ద అథారిటీ? ఎస్, ఇలా పెట్టాను. దట్ మీన్స్ ఐఎమ్ విత్ యూ. సి అంటే అన్నదంటే ఇట్ నీడ్స్ హ్యూమిలిటీ. అంటే బిల్లిగ్రామ్ గారు కూర్చొని ఉన్నాడు. బిల్లిగ్రామ్ గారు పెద్ద దీని మీద ఎవరు బిల్లిగ్రామ్ పిలుస్తున్నాడు. ఈ క్వైర్లు నడిపిస్తున్నారు, సాంగ్స్ వాయిస్తున్నాడు, గిటారిస్ట్ వాయిస్తున్నాడు, పాడుతున్నాడు. ఎవరు పిలుస్తారు బిల్లిగ్రామ్కి? స్టేజ్ మీద పైన కింద నుంచి పిలుస్తున్నారు దేనికో విషయం చెప్పడానికి. ఈయన వింటలేదు, ఈయన చూడలేదు పాప, ఈయన అటు చూస్తున్నాడు. వీడు ఈ నడిపిస్తున్న ఆయన ఇక్కడ ఏమాత్రం దేవుణ్ణి ఆపకుండా, దేవుని మహిమను ఆపకుండా ఇలా కొట్టాడు వాళ్ళతో, కీలు పడ్డాడు. అలాగన్నాడు అక్కడ. అగౌరవం చేయండి కాదు అది. సీ ద ఆ సబ్మిషన్లోని అథారిటీ, స్పిరిచువల్ అథారిటీ అండ్ ద పీపుల్, ఇందులోని బ్యూటీ ఎదురని ఎంకరేజింగ్.
రైట్. సో హ్యూమిలిటీ ఇస్ ద ఫౌంటైన్ హెడ్. యాక్చువల్గా హ్యూమిలిటీ ఇస్ ద ఫౌంటైన్ హెడ్ హియర్. దాని అంటారు కదా, ధ్యాన మనస్కులే. విత్ హ్యూమిలిటీ submit your authorities, your spiritual headship. The 5:5, you younger people likewise be subject to your elders, and all of you clothe yourself with humility toward one another, for God is opposed to the proud but gives grace to the humble. The key point is humility. Submitting, actual submission is a word. అది మామూలుగా లోకరీతిగా చూస్తే అది చాలా మనకి నీచమైన పదం, అది కదా, నీచమైన పదం అది. హెవీ వర్డ్ అది సబ్మిషన్. ఇట్స్ వెరీ అంత ఈజీ కాదు అది. వాళ్ళకి ఎస్ అని చెప్పడం, అంత బ్రహ్మాండ మెసేజ్ తయారు చేసుకున్నాను నేను. ఆ మెసేజ్తో ఎన్నో చోట్ల ఊపిస్తాను. ఇక్కడ ఓపెన్ అవ్వలేదు నాకు, ఎందుకంటే మా లీడర్ ఒప్పుకోలేదు. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ మై లీడర్ స్టాపింగ్ మీ. ప్రైజ్ గాడ్. అండ్ దెన్ అప్లై టు ఇక్కడ చూస్తే లీడర్స్కి వచ్చేసరికి 5:3-4లో నాట్ యెట్ లార్డ్ నాట్ యాజ్ లార్డింగ్ ఇట్ ఓవర్ దోస్ అలాటెడ్ టు యువర్ చార్జ్, బట్ ప్రూవింగ్ టు బి ఎగ్జాంపుల్స్ టు ద ఫ్లాక్, అండ్ వెన్ ద చీఫ్ షెపర్డ్ అపియర్స్ యూ విల్ రిసీవ్ ద అన్ఫెయిలింగ్ crown of glory. You will receive the crown of glory. But what is that? Lord, not lording it over, but by example, lord it over. Then humility and authority to Sarki. What authority do elders have? We'll see again from the word of God. Coming back to the word of God. Again 5:5. 1 Peter 5:5. Same. You younger people likewise be subject to your elders, and all of you clothe yourselves with humility toward one another, for God is opposed the proud but gives grace to the humble. Okay, let us see the New Old Testament basis చూద్దాం. Deuteronomy 17:12 ఉందంటే, and the man who acts presumptuously by not listening to the priest who stands there to serve the Lord your God, not to the judge, that man shall die, thus thou you shall purge the evil from the. కఠినమైన పదాలు ఉపయోగించారు. Any person, if he is not submitting to the or listening to the authority, spiritual authority in the church, what he is అంటే మనం బయట తోసిపోయినట్టు. యాక్చువల్గా ఇక్కడ బయట తోసి ఎవరిని బయట తోసినాక పిలవలేదు. వీఆర్ ఆల్ వెల్కమ్ హియర్ టు లెర్న్ అండ్ హంబుల్ అవర్ సెల్స్. ఈవెన్ Solomon and also they are humble themselves and not lord over it, but by example and love and care. Okay. న్యూ టెస్ట్మెంట్ అప్లికేషన్ చూసినప్పుడు అదే మనకు కనపడుతుంది చూడండి. న్యూ టెస్ట్మెంట్ అప్లికేషన్లోని సారీ నేను తీసిపోయాను. న్యూ టెస్ట్మెంట్ అప్లికేషన్ చూసినప్పుడు మళ్ళీ సేమ్ వర్స్ మళ్ళీ నేను చదివాను. అని జస్ట్ నేను దానికి హీబ్రూకి వెళ్తాను చూడండి. హీబ్రూ 13:17లో అక్కడ ఏం రాశాడంటే ఆ రైటరు, డోంట్ నో వెదర్ ఇస్ పాల్ అని కొంతమంది కాదని చాలా ఉన్నాయి, ఆ డిస్కషన్ అక్కర్లేదు మనకి. ఒబే యువర్ లీడర్స్ అండ్ సబ్మిట్ టు దెమ్, ఫర్ దే కీప్ వాచ్ ఓవర్ యువర్ సోల్స్ యాజ్ దోస్ హూ విల్ గివ్ ఎన్ అకౌంట్. సీ ద స్పిరిచువల్ అథారిటీ వాళ్ళ వర్క్ ఏంటి ఇక్కడ? దే కీప్ వాచ్ ఓవర్ యువర్ సోల్స్ అండ్ విల్ గివ్ ఎన్ అకౌంట్. లెట్ దెమ్ డూ దిస్ విత్ జాయ్ అండ్ నాట్ విత్ గ్రీఫ్. If we are if we rebel against the spiritual authority, a grief. అంతకంటాడు పౌలు అంటాడు, వాళ్ళని సంతోషంతో చేయనీయండి రా, దుఃఖంతో బాధతో వేదంతో చేయనీకండి. మీ మీద ఆ యొక్క ఏమంటారు కాపరత్వాన్ని చేయనీకండి అండి. లెట్ దెమ్ ఎంజాయ్. అంటే మీరు ఒబే అవుతున్నప్పుడు అది ఎంత ఎక్సైట్ అవుతుంటారంటే ఇంకా మిమ్మల్ని పట్టించుకోవడానికి సహాయం చేస్తున్నట్టు ఇక్కడ ఒక విధంగా ఎబ్రిలోని. సో ఏమంటే, ఇఫ్ యూ డోంట్ లిసన్ టు యువర్ ఎల్డర్స్ యూ విల్ నాట్ డై, బట్ ఇఫ్ యూ డోంట్ లిసన్ టు క్రైస్ట్ యువర్ ప్రీస్ట్ అండ్ టు జీసస్ యువర్ జడ్జ్, యూ విల్ డై. సో వాట్ అథారిటీ ఎల్డర్స్ హ్యావ్? దే హ్యావ్ అథారిటీ టు ప్రీచ్, టీచ్ అండ్ అడ్మానిష్ ఫ్రమ్ ద వర్డ్. ఓకే, వాక్యం ప్రకటించడానికి, బోధించడానికి, హెచ్చరిక చేయడానికి వాక్యం నుంచి అథారిటీ దే హ్యావ్. ఇక్కడ ఏమంటారంటే చూడండి, పీటర్ అదే అంటారు. మళ్ళీ 1-4 చూస్తే, therefore I exhort the elders among you, shepherd the flock of God. Shepherd the
flock of God. You are the shepherd of this flock, the sanctuary church. Should not the shepherds feed the flock? Ezekiel అంటాడు కదా, should not the shepherds feed the flock? 34:2లో allow our shepherd to feed us. షెపర్డ్ ఫీడ్ చేయకపోతే నష్టపోయేది మనమే, ఆకలితో చచ్చిపోతాం. Allow them to do that job with joy, excitement. Joy and excitement. Elders have no inherent authority to instruct or admonish. Their authority is derived from God's word and must itself be in submission to God's word. అంటే మాకు అథారిటీ నాకు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకేం ఎవడు ఇచ్చలేదు అథారిటీ. దట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నుంచి డిరైవ్ చేయబడతాం కాబట్టి యు ఆనర్ దట్ వర్డ్. దట్ మీన్స్ యూఆర్ ఆనరింగ్ ఆఫ్ ద షెపర్డ్. God has given him to admonish, to do the preaching and teaching and everything. When you are listening to that, when you honor it, you are honoring the word in one way. Right? That authority of the word of God already 2 Timothy 4:1-4:1 మనకు కనబడుతుంది బ్యూటిఫుల్గా రాస్తాడు. I solemnly charge you in the presence of God and Christ Jesus, who is judged the living and the dead, and by his appearing and his kingdom, preach the word. Be ready to seize spiritual authority. Paul ఇస్తున్నా ఇది ఎవరు? తిమోతికి. తిమోతి, preach the word. Be ready in season and out of season. Reprove, rebuke, exhort with great patience and instruction. Paul is writing it from the last days of his life. జైల్లో నుంచి రాస్తున్నాడు, ప్యాటర్న్ అందిస్తాను అన్నాడు. 1 Thessalonians 5:12-13. And we urge you, brethren, to know those who labor among you are over you in the Lord and admonish you, and to esteem them very highly in love because of their work. So one of the way of submitting to the spiritual authorities, esteem them highly in love because of their work. Not because what Solomon and Vanilla, but because of their work, esteem them. If anything, if you want to advise, just meet them. అన్నా తమ్ముడు ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎంకరేజ్ దెమ్. సో when you feel that కొంచెం ఏమన్నా పాపం వీళ్ళు డౌన్లో ఉన్నారు స్పిరిచువల్గా, ఉండరా? డిఫరెంట్గా ఉంటారు వాళ్ళు. సమ్టైమ్స్ వాళ్ళు డ్రైన్ అవుతుంటారు స్పిరిచువల్గా. దట్ టైమ్ గో ఎంకరేజ్ దెమ్, ఎస్టీమ్ దెమ్. Elders have no authority in themselves, but the word they are commanded to speak does, and it must be obeyed. It must be obeyed. Okay. What authority? Marokasari చూద్దాం. Elders have. They have authority to preach, teach, and admonish from the word. They have authority to manage the church. Manage the church. We'll see. What is that? Peter, 1 Peter చెప్తారు కదా. Again, 5th chapter, 1-4. Therefore, I exhort the elders among you, shepherd the flock of God among you, exercising oversight, and not under compulsion, but willingly, according to the will of God, and not for sordid gain, but with eagerness, not yet as lording it over those allotted to your charge, but providing to be examples of the flock. That means what he said is, in Timothy 5:17, the elders who rule in other వాటిలో ఎగ్జాక్ట్ మీనింగ్ ఇచ్చారంటే హిబ్రూ భాష తర్జుమా చేసినప్పుడు who manage well ought to be considered worthy of double portion. So the elders have the spiritual authority, have managed the church. We the people will stand with them, and we will take this management and will help that management build this church. So ఇక్కడ ఏమంటే over you. First was that's not going. They're over you. That means in other translation, they manage you. The authority to manage the church is invested in the elders, but it is never separated from the authority of Christ.
It is, yeah, the authority of manage the church is invested in the elders, of course, but it never separated from the authority of Christ. Authority of Christ. So, again, first Thessalonians 1:2, that over you manage you, just I'm not. So, when, where and when the proper authority of elders is exercised, Jesus expects his people to submit. God is expecting his people to submit, where the proper authority exercised. So here the responsibility, the spiritual authority, and sheep go together. They have their own responsibility. Here, submitting, honoring, strengthen them. So, you younger people, be subject to your elders. Okay, clothe yourselves. So, but what does it mean to submit to elders? Again, Marokasari, just clothe as the first thing, it means to heed them. Second Thessalonians. Second thing, you do not obey your elder, you obey his biblical instruction. This is why it is vital that he be able to teach. He be able to teach. It means to trust them. First thing, heed them. Trust them. First Thessalonians maatladutunnadu. I'll do that one thing. Again, I'll put this whole notes in our church group. Again, go through it because I don't have much time. It means to trust them. To know is to love and trust. Not only that, a submissive heart is open to its leaders in love and bent toward trusting their lead. A submissive heart. Not only that, they're open to, resistance to biblical leadership is rooted in distrust. Resistance to biblical leadership is rooted in distrust. It is prideful distrust, actually. It's a prideful distrust. అందుకే పీటర్ రాస్తున్నాడు వాళ్ళకి, బాబు ధరించుకుంటారా, హ్యూమిలిటీని క్లోజ్ చేసుకుంటారా, అండ్ నాట్ ఓన్లీ దట్, సపోర్ట్ దెమ్. వాళ్ళని సపోర్ట్ చేద్దాం. And support them. Hebrews 13:17. I will put this note, very self-explanatory note. Be persuadable. Obey your leaders and submit to them, for they keep watching over you, your souls, as those who will give an account. Let them do this with joy, not with grief, for this would be unprofitable for you. Unprofitable. Right? And be supportive. 13:17. Okay? And then a difficult question, then I will close this with this question. If you are displeased with your leadership, is the Lord pleased with your displeasure? If you are displeased with your leadership, if anything, see, church is growing now. Differently, we'll have some displeasures. Differently, church vastai. So before we are going to the leadership, first ask ourselves, is this displeasure towards the leadership, is it really, is my Lord is pleased with my displeasure? That's the question we have to question. Okay, it's not about your leaders. Elders do not possess inherent authority. Their authority is derived from the word. Christ has vested elders with authority and for good of the church, and pleased when his people gladly submit. Gladly submit. Okay? So I'll close with this. So where are we? As church, is our church is generous church? Is our church is worshipful church? Is our church is evangelistic? Is our church is devoted to word of God, devoted to prayer, devoted to the apostles' teachings? And is our church touching the outside community? ఎందుకు ఆదిమ సంఘం అలాగా స్ప్రెడ్ అయిపోవడం కారణం ఏంటంటే ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి. బట్ వన్ థింగ్,
their submission to the elders. Their submission to the elders. Let us commit ourselves, Lord. Here I am, Lord. I will commit myself, Lord, to support this spiritual authority. Though we may have, though we have differences, Lord, but Lord, ప్రభా మాకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, బట్ స్టిల్ లార్డ్ నేను సబ్మిట్ అవ్వడానికి ఇష్టపడుతున్నాను.